విచ్చేసిన ప్రేక్షక మహాశయుడికి నమస్కారం. మేము నిట్టల బ్రదర్స్ అంటే మా ఇంటి పేరు నిట్టల, ముగ్గురు స్వయాన అన్నదమ్ములు. మేము మా నాన్నగారికి రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయులని 5 మగబిడ్డలు. 5లో నేను ఆఖరమని. నా పేరు నిట్టల హనుమంతరావు. ఈ అమ్మాయి నా భార్యకి మేనత్త. వీళ్ళ మేనత్ని నాకు చేశారు. అది మా రిలేషన్. నేను అనుకోకుండా ఇక్కడికి రావడం సంభవించింది. వేళ ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుందంటే నాగేశ్వరరావు గారు నాకు తెలుసు. అంచేత సార్ అందరినీ చూసినట్టు అవుతుంది, పూర్వకాల పరిచయం అందరినీ పరిచయిస్తుందని చూడడం అవుతుందని చెప్పి వచ్చాను. చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. మేము 30 సంవత్సరాలు అయిపోయింది మానేసి, 30 సంవత్సరాలు మానేసి ఆఖరి ప్రదర్శన కరీబరంగంలో చేసుకోండి. అదే ఆఖరి ప్రదర్శన. దాదాపు 8 ప్రదర్శన చేశాము మేము. 1971 సంవత్సరంలో రాష్ట్రపతి భవనంలో మా ప్రోగ్రాం వేది గిరి గారు, సరస్వతీదేవి గారు పెట్టించారు. మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించారు. గవర్నమెంట్ వారు కూడా మరి ప్రగతి మైదానంలో అక్కడ మన ప్రోగ్రాం అయినప్పుడు అక్కడ కూడా మమ్మల్ని అందరికీ పరిచయం చేసి ఎంతగానో మమ్మల్ని సంతోషపెట్టారు. ప్రభుత్వం తరఫున కూడా మాకు ఎంతో ప్రోత్సాహం లభించింది. మేము ముగ్గురందరం కూడా ఉద్యోగస్తులమే, ఎవరం కూడా ఉద్యోగ కాడేయలేము. మా పెద్దన్నయ్య గారు దొరకదాస్ చంద్ర ఆయన, లక్ష్మణరావు గారు అన్నదమ్ముల్లో 2 ఆయన. మా గ్రామానికి కర్ణం. రాజకీయం చెప్పాను చిత్రగుండరావు గారు, ఆయన తెలుగు పండితుడు. నేను నిట్ల హనుమంతరావు. నేను సెకండరీ టీచర్గా ఎలిమెంటరీ స్కూల్ యూనివర్సిటీగా పనిచేశాను. తర్వాత మేము రామాలయ సినిమాలో, ఉదయ రిక్షా సినిమాలో మరుగాయలు చెప్పాము. ఎన్నో ప్రదర్శన చేశాము. మీ అందరి దయ వల్ల అందరి అభిమానాలను చూరుకున్నాం. ఇక్కడ కూడా రాజమండ్రిలో త్యాగరాజులో బొగ్గా బాబాయ్ శాస్త్రి గారు, నిమ్మర్పూడి వీరరాజు గారు వగైరాజు పెద్దలందరూ కూడా ఇక్కడ త్యాగరాజులు చూస్తుంటే ప్రతి సంవత్సరం కూడా త్యాగరాజులలో మా కార్యక్రమం పెట్టేవారు. రాజమండ్రి తోటి అంత అవినాభావ సంబంధం ఉంది. మా అబ్బాయి ఇక్కడ దవిడేశంగా ఉంటున్నాడు. నాకు 91 సంవత్సరం. నిలబడడం చాలా కష్టంగా ఉంది. సిఏ గారు చెప్తారు మీరందరూ అనుకున్నారు.